మంచిది. మరి మూలపాఠముగా మనం చదువుకున్న వర్తమానం రోమపత్రిక 7వ అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతున్నాను. అది కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొక పురుషుణ్ణి చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులనైతిరి. మంచిది. అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ పక్క వాళ్ళకి వందనాలు చెప్పండి. యేసు కృప మనందరికీ తోడై ఉండునుగాక. చదవబడినటువంటి దైవ వర్తమానంలో అపోస్తులైన పౌలు రోమా సంఘానికి కొన్ని మాటలు ప్రకటన చేస్తూ యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన ప్రేమను అర్థం చేసుకొని సంఘము ఎలా ఉండాలి, సంఘము యేసుక్రీస్తులో ఎలా వర్ధిల్లాలి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ రాశాడు. అందుకు ఒక ఉదాహరణ కూడా ఆయన చెప్పటం జరిగింది. భర్త బ్రతికి ఉన్నంతకాలం భార్య భర్త యొక్క అడుగుజాడల్లో నడవాలి. ఇది రూల్. భర్త అలాగే సంఘము కూడా క్రీస్తు అడుగుజాడల్లో బ్రతకాలి. అప్పుడే మనం ఫలిస్తాము అని పౌలు గారు చెబుతున్నారు. నిజమే. స్త్రీకి వివాహం కాకమునుపు ఆమె ఇష్టాలు ఎన్ని ఉన్నా అవన్నీ నెరవేర్చుకుంటుంది. అయితే ఒక ఇంటికి వచ్చిన తర్వాత, అనగా వివాహమైన తర్వాత, తన ఇష్టాలు కూడా చంపుకోవాల్సి వస్తుంది. తన పద్ధతులు మార్చుకోవాల్సి వస్తుంది. తన అలవాట్లు మార్చుకోవాల్సి వస్తుంది. అలాగూ మార్చుకున్నప్పుడే భార్య భర్తల బంధం 100 ఏళ్ళు సంఘానికి సమాజానికి దీవెనకరంగా ఉంటుంది. అలా కాకుండా నా ఇష్టం, నువ్వు కేవలం నాకు భర్తవు మాత్రమే, నా ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకుంటాను అంటే అది పట్టుమని 10 రోజులు కూడా ఆ సంసారం సాగదు. ఎప్పుడైతే భర్త చెప్పినట్టుగా భార్య వింటుందో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందని పౌలు భక్తుడు చెబుతున్నారు. నా ప్రియమైన దేవుని సంఘమా, మనము కూడా యేసుక్రీస్తులో ఫలించటానికి బాప్టిజం అనే వివాహము ద్వారా ఆయనకు వధువులముగా మారిపోయాం. ఇప్పుడు ఆయన మనకు భర్త అయి ఉన్నాడు, సంఘము వధువై ఉంది. ఎప్పుడైతే సంఘము దేవుని యొక్క అడుగుజాడల్లో ఆయన మాట ప్రకారం నడుచుకుంటుందో సంఘమైన వ్యక్తి అయినా ఫలిస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది అనుకుంటారు, మేము ఫలించలేకపోతున్నాం, మేము వర్ధిల్లలేకపోతున్నాం, సంఘముకు వెళుతున్నాము కానీ మా కుటుంబంలో క్షేమము లేదు అని అనుకుంటుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక త్రాగుబోతున్నాడు అనుకోండి, వాడిని మానిపించడానికి ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పాడు, ఈ మందు మీరు కంటిన్యూగా వాడితే, ఉదయం సాయంత్రం లేక రాత్రి వాడితే మీకున్న అలవాట్లు తగ్గిపోతాయ్యా, దాని మీద మీకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, వీలైనంత వరకు మీరు ఈ మందు వాడాలి అని చెప్తాడు. అప్పుడు డాక్టర్ చెప్పినట్టుగా వాడకుండా మరి 2 రోజులకోసారి 3 రోజులకోసారి వాడినాడు అనుకోండి, ఆ మందు పనిచేస్తుందా? చేస్తుందా? చేయదు. ఎందుకు చేయదు? డాక్టర్ చెప్పినట్టు వినలేదు గనక, డాక్టర్ చెప్పినట్టుగా అతను ట్రీట్మెంట్ పొందలేదు గనక, మందు వాడలేదు గనక. అలాగే దేవుని మందిరానికి ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా మనం ఉన్నంతకాలం మనం ఫలించలేము. బైబిల్లో ఒక మంచి మాట నేను మీతో చదివిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో తీయండి.
అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకసారి చూద్దాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము ఓకే. సారీ 5వ వచనం 3:5 వచనం. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. బాగా గమనించాలి. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మందిరానికి నడుస్తున్నారు కానీ వారిలో దేవుని శక్తి లేదు. భక్తి ఉంది, భక్తుల వలె మన మందిరానికి వచ్చాం. భక్తి లేనివాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఉన్నాడండి? ఒక లాయర్ కూడా ఉదయకాలం వారి నమ్మిన దేవునికి ఏదో ఒక ప్రార్థన చేసుకొని పోతాడు. ఓ డాక్టర్ కూడా అతను నమ్మిన ధర్మానికి లోబడి తను నమ్మిన దేవునికి ప్రార్థన చేసుకొని వెళ్తాడు. డాక్టర్ ఏమని వెళ్తాడు చెప్పండి? ఏమని చేసుకుంటాడు ప్రార్థన? మాట్లాడండి. డాక్టర్ ఏమని ప్రార్థన చేసుకుని వెళ్తాడండి? అందరు రోగాలు కావాలని, అందరూ పేషెంట్లు కావాలి. లాయర్ ఏమని ప్రార్థన చేసుకుంటాడు? కొట్లాడుకోవాలి, భార్య భర్తలు ఇడిపోవాలి, కేసులు నాకు బాగా రావాలి. ఇవి లేకపోతే వాళ్ళు బతకలేరు. అవునా? ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా, ఉదాహరణ చెప్తున్నాను, శవపేటికలు అమ్మే మనిషి భక్తి చేశాడు అనుకోండి. శవపేటికలు అమ్మేవాడు శవ పెట్టుకున్నాడు, వాడు కూడా ప్రార్థన చేసుకుంటాడు ఆయన నమ్మిన దేవునికి. ఓ పటం పెట్టుకొని పూజ చేసుకుంటాడు. ఏమని భక్తి చేసుకుంటాడు? నా షాపు బాగా జరగాలంటే ఎవరు పోవాలి? మనుషులు చచ్చిపోవాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా భక్తి చేస్తున్నాడు. భక్తి లేని వాళ్ళు ఎవరు లేరు. అయితే గుర్తుపెట్టుకోవాలి, దేవుని వాక్యం చెప్తుంది, పైకి భక్తి కలిగిన వారై ఉండి భక్తిలో శక్తిని ఆశ్రయించని వారనై ఉన్నారు. భక్తిలో ఏముంది చెప్పాలి? శక్తి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే దేవుని శక్తిని పొందుకోవాలి. మీకు అర్థం కావడానికి చెప్తా వినండి. ఒక ప్రధాని ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. ఆ అమ్మాయి అనాథగానే ఉంటుందా? ఆ ప్రధానికి ఏ అధికారం ఉందో ఆమెకు కూడా అంతే అధికారం ఉంటుంది. అనాథి కావచ్చు. ఎప్పుడు వివాహము కానంత వరకు ఆమెకి ఏ అధికారం లేదు. ప్రధానిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె హక్కులు మారిపోయాయి. ఆమె కనుసన్నలలో నడిచే మనుషులు కనబడతారు. ఆమె చిటికేసే పని చేసే వాళ్ళు వస్తారు. మన జీవితంలో కూడా క్రీస్తును అంగీకరించనంత వరకు మనము కూడా ఒక అనాథలమే, దిక్కులేని వాళ్ళమే. క్రీస్తును మనము పొందుకున్న తర్వాత, క్రీస్తును మనము అంగీకరించిన తర్వాత, క్రీస్తుకు ఏ శక్తి ఉందో అందులో మనకు కూడా భాగం ఉంది. స్తోత్రం చెప్పండి.
ఆయనకు ఏ అధికారం ఉందో అదే అధికారం మనకు కూడా ఉంది. ఎందుకంటే బాప్తిస్మము, మారు మనస్సు అనే వివాహము ద్వారా మనము ఆయనకు వధువులమై ఉన్నాం. ఆయన అధికారము క్రింద మనం బ్రతికినంత కాలం మన భక్తిలో శక్తి ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో మోసే అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఏం చేసేవాడు అతడు? గొర్రెలు కాసుకునేవాడు, సాధారణమైన వ్యక్తి. అయితే దేవుడు అతన్ని పిలుచుకున్న తర్వాత దేవుని మాట అతడు విన్నప్పుడు మోసే ఏమయ్యాడో తెలుసా? ఫరోకు దేవుడై కూర్చున్నాడు. ప్రభుకు మహిమ కలుగునగాక. ఒక మాట మీరు చదవండి, నిర్గమకాండం 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. మరియు యెహోవా మోసే అహరోనులతో ఇట్లా నేను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహిమ కార్యము కనపరచుడని మీతో చెప్పినప్పుడు. బాగా గమనించాలి. ఫరో మిమ్మల్ని అడుగుతాడు. ఏమడుగుతాడు? ఓ మా దేవుడు మమ్మల్ని పంపాడని మీరు అంటున్నారే, మీ శక్తిని చూపించండి అంటాడు. హల్లెలూయా. మనం కూడా మందిరానికి వస్తున్నాం, మనం కూడా భక్తి చేస్తున్నాం. అయ్యా మీ భక్తిలో శక్తి ఉందా? దేవుణ్ణి అంగీకరించాము కదా, ఆయన మీకు శక్తి అనుగ్రహించాడా? ఫరో లాంటి మనుషులు మనకు తారసపడితే మన మొఖాలు తెల్లబోతాయి. మన దగ్గర జవాబు లేదు. ఫరో లాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. వాడి దగ్గర శక్తులు ఉన్నాయి, అపవాది దగ్గర శక్తులు ఉన్నాయి. వాడు బాల్యము నుండి విద్య నేర్పరి. నువ్వు బాలుడవే, కానీ నీ దగ్గర ఏముండాలి? శక్తి ఉండాలి. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ శక్తి మనం పొందుకోవాలి అంటే బాగా గమనించాలి, భక్తి బాగా చేయాలి. భక్తి బాగా చేయటం అంటే యేసు ప్రభు చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా ఏ వ్యక్తి అయితే క్రమము తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉంటాడో, క్రమం తప్పకుండా దేవునితో సహవాసం కలిగి ఉంటాడో, వాడు దేవుని శక్తిని పొందుకుంటాడు. ఆమేన్. మోసే అహరోనులు దేవుడు పంపిన ఆ శక్తిని ఉపయోగించారు. ఫరో ఓడిపోయాడా లేదా? ఫరో ఓడిపోయాడా లేదా? ఫరో ఓడిపోయాడా లేదా? స్తోత్రం కలుగునగాక. ఎలాంటి శక్తిని దేవుడు కనపరిచాడు వాళ్ళ ద్వారా? సముద్రాలు చీలిపోయాయి. బాగా ఆలోచించండి. దేవుడు వారికి శక్తినిచ్చి పంపించాడు. నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కూడా భక్తి చేసి దేవుని శక్తి పొందుకోవాలి. మనం ఏంటంటే మందిరానికి వచ్చాం, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం, అంతే. మనం భక్తి చెయ్యం, మనం శక్తి పొందుకునేది లేదు. ఎవరో తల మీద చేతులు పెడితే మనం బాగుపడాలి. ఇది మన బతుకు. ఎంతకాలం ఈ జీవితం? మోసే కూడా ఒక సాధారణమైన వ్యక్తే, అయితే దేవుని శక్తిని పొందుకున్నాడు. మీరు అర్థం చేసుకోండి. మందిరానికి నడిచి నువ్వేం సంపాదించుకోవాలి తెలుసా? భక్తి చేశామమ్మా అనేది కాదు, భక్తిలోని శక్తిని పొందుకున్నాము. ఆమేన్. హల్లెలూయా. నీ తల మీద నువ్వే చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తే నీ తలలో ఉన్న పసురు పడిపోవాలా? అది నీకు ఇవ్వాల్సిన శక్తి. అలా పొందుకోవాలి దేవుని శక్తి. నీ పిల్లలకు జ్వరమో లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్ దగ్గర కాదు నువ్వు పరిగెత్తాల్సింది.
చేతులెత్తి ప్రార్థన చేస్తే నీవు పొందుకున్న శక్తి నీ పిల్లలకు విడుదల పొందించేలాగా ఉండాలి. మందిరానికి నడిచి ఇన్ని సంవత్సరాలు మనం ఏం నేర్చుకున్నాం? సరిగ్గా పాటలు పాడలేము, సరిగ్గా ప్రార్థన చేయలేము, సరిగ్గా ఆరాధన చేయలేము, సంఘములో సరిగ్గా వాక్యం వినలేము. కారణం ఏంటంటే ఒకటే చెప్తాను, మనకు నచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. అలా చేస్తే శక్తిని పొందుకోలేము. పదే పదే ప్రార్థన చేస్తూ ఉండాలి. మన భక్తి కేవలం మందిరం వరకే ఉన్నట్లయితే జీవితంలో దేవుడు ఆశించిన ఫలాలు మనం పొందుకోవటం అసాధ్యం. మందిరంలో ఉన్నంతసేపు భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. మందిరంలో ఉన్నంతసేపు ఆమేన్ అదుగా ఉన్నారు, లేరని చెప్పిన. బయటికి వెళితే లేదు, ఆ భక్తి లేదు. అందుకే మనం శక్తి పొందుకోలేకపోతున్నాం. దైవజనుడైనటువంటి ఏలియా 850 మంది ప్రవక్తలను పోటీపడి మరి గెలిచాడు. దేవుని శక్తిని పొందుకున్నాడు. బైబిల్లో చూడండి, రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం మీరు చదివితే 18వ అధ్యాయము 38 అనుకుంటాను, 38వ వచనం. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకం మందున్న నీళ్లను ఆరిపోజేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా అనే దైవజనుడు ఒక సాధారణమైన వ్యక్తి. ఆయన ఆకాశం నుండి తన శక్తిని ఉపయోగించి అగ్ని దించగలిగాడు. ఆకాశము నుండి తన శక్తి చేత అగ్ని దించగలిగాడు. మనము కూడా ఆయననే ఆరాధిస్తున్నాం. మనమెందుకు ఆశీర్వాదాలు దించుకోలేకపోతున్నాం? మనమెందుకు జ్ఞానము సంపాదించుకోలేకపోతున్నాం? మనమెందుకు కుటుంబాలను వర్ధిల్లు చేసుకోలేకపోతున్నాం? కారణం ఒకటే, మనము ఆయనతో వివాహం అనే బంధం ఏర్పడిందే కానీ ఆయనతో రిలేషన్షిప్ లేదు, సహవాసం లేదు. ఇలా అయితే సంసారం సాగుద్దా? ఏమండి, భర్త భార్య ఎడపెడగా ఉన్నారనుకోండి, సంసారం సాగుద్దే పోగుద్దే? ఎత్తిపోతుంది. బాగా ఆలోచించాలి. దైవజనుడైన ఏలియా అగ్ని దించగలిగినప్పుడు, వర్షము కుమ్మరించగలిగినప్పుడు కనీసం మన ఇంట్లో సమస్యను తీర్చుకోలేమో మన భక్తి ద్వారా? దేవుని శక్తి పొందుకొందుముగాక. మరొక సంగతి కూడా చూడండి. ఎలీషా దైవజనుడు రాజుల 2వ పుస్తకం 6వ అధ్యాయం 17వ వచనం. రాజుల 2వ పుస్తకం. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళు తెరవజేయమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెలియజేసెను. స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎలీషాని ప్రార్థన చేశాడు, తండ్రి వీని కళ్ళు తెరవజేయము అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆలకించాడా లేదా? అంటే అతని ప్రార్థనలు ఏముంది? అతని భక్తులు ఏముంది? శక్తి ఉంది. నీ భర్తను మార్చుకునే శక్తి నీకు లేదు. భక్తి ఉంది తల్లి, భక్తి ఉంది, కానీ ఏం లేదు, భక్తిలో శక్తి లేదు. పిల్లలు మార్చుకునే శక్తి లేదు,
అన్నీ ఉన్నాయి, సంఘక్రమాల్లో అన్నీ ఉన్నాయి. చేసే భక్తిలో శక్తి లేకయే కుటుంబంలో ఓడిపోతున్నావు, సంఘంలో ఓడిపోతున్నావు, సమాజంలో ఓడిపోతున్నావు. నీ మీద నీకే విజయము లేక ఓడిపోతున్నావు. శక్తి కలిగిన భక్తి కలిగి ఉందుముగాక. ఆమేన్. ఒక మోసే, ఒక ఏలియా, ఒక ఎలీషా, బైబిల్లో ఉన్న భక్తులు అందరూ కూడా వారు భక్తి చేసి భక్తిలో శక్తి కలిగి పరిచయం చేశారు, అన్నిటినీ జయించగలిగారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. ఆమేన్. ఇప్పుడు మన వంతు వచ్చింది. ఏంటి ఆ వంతు? శక్తి కలిగిన భక్తి చేయాలి. అలా భక్తి చేయాలి అంటే దేవునితో మనము పదే పదే సహవాసం కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథం చూడండి, కీర్తనల పుస్తకం 78వ కీర్తన 78, పరిశుద్ధ గ్రంథం 36, 37 వచనాలు. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. బాగా 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 మనసుకు పెట్టుకోండి ఈ మాటలు. అయినను వారు ఆయన ఎడల ఎలా లేరు? స్థిరం లేదు. సంఘములో స్థిరము లేదు, ప్రార్థనలో స్థిరము లేదు, బైబిల్ చదివే విషయంలో స్థిరము లేదు. ఎందుకయ్యా మన జీవితంలో భక్తిలో శక్తి లేదు అంటే స్థిరమైన మనస్సు మన హృదయంలో లేకపోవటం. అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనలో ఏదేదో బుర్ర తక్కువ ప్రార్థన చేస్తాం. సరైన రీతి పద్ధతి ఉండదు దానికి. కృతజ్ఞత ప్రార్థన అంటే తెలియదు, జ్ఞాపకార్థ ప్రార్థన అంటే తెలియదు కదా. ఒక పద్ధతి, ఒక రూల్ అనేవి ఉంటుందండి దేనికైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థం కావడం చెప్తాను. మీరు ఇంట్లో పుట్టినరోజు కూడిక పెట్టుకున్నారు. నేను సచ్చిన దినం ప్రార్థన వాక్యం చెప్తే ఎట్లుంటుంది మీకు? మీరు ఇంట్లో జన్మదిన కూడిక పెట్టుకున్నారు, నేనేమో సచ్చిన వాని గురించి వాక్యం చెప్పాను. ఏమనుకుంటారు మీరు? భలే చెప్పావు నా వాక్యం అంటారా? ఎవరు అన్నారు? దేనికి అదే. ఆమేన్. అది ఎలా వస్తుంది? నువ్వు ఆయనలో స్థిరముగా ఉంటే బైబిల్ చదువుతా మధ్యలో ఆగిపోద్ది. ఇక మధ్యలో ఆగిపోతుంది. కారణం ఏంటి? వారు ఆయన ఎడల ఎలా లేరట? స్థిరముగా లేరు. పాఠ్య పుస్తకాలు చదువుతా సెల్ ఫోన్ పట్టుకున్నారు అనుకోండి, పాస్ అయినట్టునాగా పోతుంది జీవితం నాశనమయ్యి. ఒక్కసారి పాఠ్య పుస్తకం తీసుకున్న తర్వాత నువ్వు చదవాలనుకున్నది అంత కంప్లీట్గా నీ మైండ్లోకి ఎక్కేంత వరకు చదివితేనే నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని నాలుగు మాటలు చదువుకొని తల్లిదండ్రులు చెప్పారు, అమ్మ నాన్న చెప్పారు కాబట్టి వాళ్ళ ముందర చదివి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తే నువ్వు సంకన ఆగిపోతావు. అంతే, ఏం లేదు. నువ్వు అనుకున్నది సాధించాలి అంటే నువ్వు చదవాల్సినది అంతా కూడా పెదవుల మీద కాదు, బుర్రలోకి ఎక్కించుకోవాలి. భక్తి కూడా అంతే. దేవుని దగ్గర నుండి శక్తి పొందుకునేంత వరకు నీ మోకాటి ప్రార్థన ఆగిపోకూడదు.
నువ్వు అనుకున్నది సాధించేంత వరకు నీ భర్తను మార్చాలన్నా, పిల్లలు మార్చాలన్నా, కుటుంబాన్ని మార్చుకోవాలన్నా, నీ బ్రతుకు మారాలన్నా యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది గనక ఆయన మార్చే వరకు ఆయన పాదాలను విడిచిపెట్టం. ఆమేన్, హల్లెలూయా. వీని కళ్ళు తెరవజేయము అనగానే వాని కళ్ళు తెరవబడ్డాయి. అగ్ని దిగి రా అంటే అగ్ని దిగి వచ్చింది. సముద్రమా చీలిపో అంటే చీలిపోయింది. మరి మనం చేస్తే మనం కూడా అదే భక్తి చేస్తున్నాం, కానీ మనం భక్తిలో శక్తి లేదు. అందుకే అక్కడ రాశాడు, 2వ లైన్ ఉంటుంది, వారు ఆయన ఎడల నమ్మకమును కోల్పోయారట. ఏం కోల్పోయారు చెప్పండి. నమ్మకం లేదు. దేవుని మీద నమ్మకం లేదు. డాక్టర్ మీద నమ్మకం ఉంది, రాజకీయ నాయకుడి మీద నమ్మకం ఉంది, ఒక అధికారి మీద నమ్మకం ఉంది, నీ జ్ఞానం మీద నీకు నమ్మకం ఉంది, నీ తల్లిదండ్రుల మీద నీకు నమ్మకం ఉంది, నీ పంట పొలాల మీద నీకు నమ్మకం ఉంది, నీ ఉద్యోగం మీద నీకు నమ్మకం ఉంది. కానీ అవన్నీ ఇచ్చినా దేవుని మీద నీకు నమ్మకం లేదు. అందుకే దేవుడు నీ జీవితంలో ఇవ్వాల్సిన శక్తి ఇవ్వలేకపోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఇంకా క్లియర్ చెప్తాను. ఒక కుళాయి కింద నీళ్ళు, ఒక విధంగా సన్నగా నీళ్ళు వస్తున్నాయి. దాని దగ్గర బిందె పెట్టాము. ఎంతవరకు పెడతాం బిందె? ఏం మధ్యలో తీస్తే నీళ్ళు సరిపో, అది ఫుల్ఫిల్ కావాలి. దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీవు కూడా శక్తిని పొందుకునేంత వరకు భక్తి ఆగకూడదు. హల్లెలూయా. 32 కూడా చదువుతారా? 78, 32 వచనం కూడా. ఇంత జరిగినను వారు ఇంకను పాపం చేయొచ్చు. చూసారా, వారు ఇంకనూ పాపం చేస్తున్నారంట. భక్తి చేస్తున్నారు, తర్వాత ఏం చేస్తారు చెప్పాలి? భక్తి చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. మందు తాగుతున్నాడు, ఔషధం కూడా తీసుకుంటాడు, తగ్గిపోతే ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, తర్వాత ఇంకొకటి చేస్తున్నావు. ఏంటది? అది అందుకే నీకు శక్తి రావట్లే. నీ భక్తిలోకి శక్తి రాకపోవటానికి కారణం ఏంటంటే, మాటతో పాపము, చూపుతో పాపము, నడతతో పాపం, ఆలోచనతో పాపము, క్రియలతో పాపం, అనువనువున మరలా 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 పాపం చేస్తూనే ఉన్నావు. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నేను పాపినయ్యా అంటావు. ఆయన ఆశ్చర్య కార్యములను వాళ్ళు నమ్మలేదంట. కారణం ఏంటంటే వారి గుండెల్లో పాపం ఉంది కానీ దేవుడు లేడు. అందుకే వివాహ సంబంధాన్ని ఇక్కడ కలిపాడు పౌలు గారు. ఏమన్నారు తెలుసా? ఒక్కసారి భర్తతో ఒక స్త్రీ వివాహం చేసుకున్న తర్వాత భర్త యొక్క అడుగుజాడల్లో ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. 100 ఏళ్ళు ఆ కుటుంబం వర్ధిల్లుతూనే ఉంటుంది. భర్త చెప్పినట్టుగా కాకుండా, అలాగని భార్యను భర్త ప్రేమించకుండా వారి ఇష్టాలను నెరవేర్చుకుంటూ ఉన్నారనుకోండి, సంసారము కోర్టులో ఉంటుంది. అంతే, సమస్యలు సుడిగుండాలుగా మారిపోతాయి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు కూడా నీ జీవితంలో నువ్వు కూడా భక్తి చేస్తున్నావు, కానీ తర్వాత పాపం కూడా చేస్తున్నావు. దేంతో పాపం చేస్తున్నావు, ఎలా పాపం చేస్తున్నావు అని నేనైతే డిక్లేర్గా చెప్పలేను. ఎలా చేస్తున్నావో నీకే తెలియాలి. ఏ కోణంలో పాపము నీ జీవితంలోకి వస్తుందో, కళ్ళ ద్వారా వస్తుందో, చూపు ద్వారా వస్తుందో, నడత ద్వారా వస్తుందో, మాట ద్వారా వస్తుందో,
నువ్వు ఎలా చేస్తున్నావో నేను ఎరగను. రహస్య పాపాలు అనేవి కూడా ఉన్నాయి బైబిల్లో. ఏ పాపం చెప్పండి? చెప్పాలి. రహస్య పాపం అట. అవి ఎవరికి కనపడవు, రహస్యమందున్న దేవునికి మాత్రమే కనపడతాయి. ఒక మాట చెప్పిన ప్రార్థన చేస్తాను ప్రియులారా. సంసోను అనే ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు దేవుని చేత నాజూరు చేయబడి దేవుని అడుగు జాడలో నడిచాడు. దేవుని ఆత్మ అతనితో ఉన్నంత వరకు, బాగా వినాలి, దేవుని శక్తి అతనిలో ఉన్నంత వరకు ఫిలిష్తీయులు అతన్ని ఏమి చేయలేకపోయారు. అతని ఎదురుగా బొబ్బరించుచు వచ్చిన సింహాన్ని అతడు మేకపిల్ల చీల్చినట్టుగా చీల్చి పడేశాడట. సంసోను గురించి నేను చదివాను. అతడు భూమి నెరని ఇలా పట్టుకుని భూమిని ఇలా చీల్చి, మనం సెలమి తీయాలంటే ఏం చేస్తాం? ఇలా గుంత తీస్తాం కదా. కానీ సంసోను భూమిని చీల్చి సేద తీర్చుకున్నాడు. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చాడు. మీరు చూడండి, అంత శక్తి కలిగిన వాడతడు. పదే పాపం చేయటం వల్ల అతనిలో భక్తిలో ఉన్న శక్తి నిర్వీర్యమైపోతూ కాలక్రమేణా తగ్గిపోతూ కంప్లీట్గా అతడు పాపముతో నింపబడ్డాడు. శక్తి ఏమీ లేకుండా పోయింది. శత్రులు వచ్చారు, సంసన అనుకొని పిలువకు చెప్పగానే విరజిమ్ముకున్నాడు. కానీ ఈ దేవుడు అతని ఎడబాసెనని అతనికి తెలియలేదంట. పాపము ఇంకనూ పాపం చేయటం వల్ల అంటే భక్తి చేసేవాళ్ళు ఇక పాపం చేయకూడదు. స్తోత్రం చెప్పండి. భక్తి చేసేవాళ్ళు ఇక ఏం చేయకూడదు? చెప్పాలి, పాపం చేయకూడదు. కానీ ఇశ్రాయేలు గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? వారు ఇంకనూ పాపం చేయుచున్నారు. భక్తి చేస్తున్నారు కానీ ఇంకనూ పాపం చేస్తున్నారు. మందిరానికి నడుస్తున్నారు కానీ ఇంకనూ పాపం చేస్తూ ఉన్నారు. బైబిల్ చదువుతున్నారు, ఇంకనూ పాపం చేస్తున్నారు. ప్రభు బల్లలో చేతులు వేస్తున్నారు, ఇంకనూ పాపం చేస్తూ ఉన్నారు. సంఘక్రమంలో పాలు పంపులు పొందుతారు కానీ ఇంకనూ పాపం చేస్తున్నారు. అందుకే వారి ప్రార్థనలో శక్తి లేదు, అందుకే వారి భక్తిలో శక్తి లేదు. వారికి వారే స్వస్థత పొందించుకోలేని భక్తి వల్లది. సంసోను పరిస్థితి ఏమైంది చెప్పండి? కంప్లీట్గా దాసుడైపోయాడు. గుడ్లు పీకేశారు, గుడ్డివాణ్ణి చేశారు, గుండు కొట్టించేశారు. దేవుడు అతన్ని ఎడబాసెను. శక్తి లేని వాడిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఎడబాస్తాడు. దేవుడు నిన్ను వదిలేస్తాడు. దేవుడు నిన్ను వదిలేయటానికి కారణం ఏంటంటే, మందిరానికి నడుస్తున్నావు కానీ పాపం చేస్తున్నావు. భక్తి చేస్తున్నావు కానీ పాపం చేస్తున్నావు. అందుకే దేవుడు చూసినంత కాలం చూస్తాడు. ఇప్పుడు భార్య భర్తల బంధానికి వస్తాం. భార్య తప్పు చేసింది, భర్త చూసి గద్దించాడు. సరే అండి, పొరపాటు అయింది, క్షమించండి అనేసి క్షమాపణ అడిగింది, అయిపోయారు, క్లియర్. మరలా అదే పాపం చేస్తే భర్త ఏమంటాడు? ఒకసారి ఆల్రెడీ నీకు చెప్పాను, మళ్ళీ నువ్వు అదే పాపం చేస్తున్నావు, అదే తప్పు చేస్తున్నావు. ఒక దెబ్బేసి పెద్దల మాటో లేకపోతే ఇరుగు పొరుగు మాటో చెప్తే విని మరి సరి చేసుకున్నాడు. కొన్నాళ్ళు సజుగా సాగింది, మళ్ళీ పాపం చేసింది. ఇప్పుడు కాపురం చేస్తాడా? ఏమ్మా మాట్లాడరు? చేయడా? ఖచ్చితంగా చేయడు. ఒకవేళ మీ ఊరిలో మంచోళ్ళేమో,
స్తోత్రం. ఖచ్చితముగా భార్యను విడనాడుతాడు. దేవుడు కూడా అంతే. మనం భక్తి పరులు, ఆమేన్, శక్తిని పొందుకోవలసిన వారము ఆయనతో బంధాన్ని తెంచుకొని దూరం అయిపోతున్నాం. దేవుడు ఎడబాస్తే మన బ్రతుకు సంసోనుకు పట్టిన గతి అవుతుంది. దేవుడు ఎడబాయనంత వరకు నీ కుటుంబము నీవు హ్యాపీగానే ఉంటారు. ఎప్పుడు ఎడబాస్తారో తెలుసా? ఇంకను పాపము చేయుట ద్వారా దేవుడు నిన్ను ఎడబాస్తాడు. గనుక ఒక బంధం స్థిరపడాలి అంటే దేవుని సన్నిధిలో మనం అందరం కూడా దేవుడు చెప్పినట్టుగా నడవాలి. ఆమేన్. అప్పుడు దేవుని శక్తిని పొందుకుంటాం. దేవుని దగ్గర ఏముంది తెలుసా? చదవండి ఒక మాట. లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 5:17 వచనం. బాగా వినాలి. ఆయన స్వస్థత పరుచున్నట్లు ప్రభువు శక్తి దేవునికి ఉండెను. స్తోత్రం చెప్పండి. దేవునికి ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తి నీకు ఇస్తాడు, ఆ అధికారం నీకు ఇస్తాడు, ఆ బలమే నీకు ఇస్తాడు. ఒక ఫ్యామిలీను అంటే ఆయనతో బంధం కలుపుతున్న ఒక ఫ్యామిలీ, ఒక రిలేషన్షిప్. నీకు కూడా శక్తిని ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి? ఇక పాపము చేయకూడదు. ఆమేన్. ఇక పాపము, గట్టి చెప్పాలి, ఇక పాపము చెయ్యను. ఆమేన్. ఇక పాపము చెయ్యను. పాపం చేస్తే ఏమవుతుంది? సంసోనుకు పట్టిన గతే. దేవుడు ఎడబాయును. కాబట్టి సిద్ధపడదాం. దేవునితోనే మన బంధాన్ని బలపరుచుకుందాం. వాక్యం చదువుతున్నావా? బైబిల్ చదువుతున్నావా? ఆపొద్దు. భక్తి చేస్తున్నావా? పరిపూర్ణంగా దేవుని శక్తి పొందుకునే వరకు, నువ్వు అడిగినది పొందుకునే వరకు ప్రార్థన చేస్తూనే ఉండు. దేవుని శక్తిని కలిగిన భక్తి చేసి దేవుని చేత మెప్పు పొందుతాం. దేవుడి మాటలు మనందరి వినికిలో ఆశీర్వదించునుగాక. తల్లు వంచండి. అందరూ కూడా తల్లు వంచి ప్రార్థనలో ఏకీభవించాలి.